హలో లిజనర్స్, వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. మీలో ఎంతమందికి పేదరాశి పెద్దమ్మ కథలంటే ఇష్టం? నాకు కూడా చాలా ఇష్టం. ఈరోజు పేదరాశి పెద్దమ్మ ఎవరో తెలుసుకుందాం. అలాగే ఈరోజు మన కథ పేరు సుకుమారి. ఈ కథను రచించిన వారు అలయ సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ గారు. మరి ఈరోజు మన కథలోకి వెళదామా? రాత్రి భోజనాలు అయ్యాయి. చల్లగా వెన్నెల కురుస్తుంది. సత్రం వాకిలిలో కూర్చొని బాటసారులంతా కబుర్లలో పడ్డారు. రకరకాల రాజ్యాల గురించి, దేశాల గురించి మాట్లాడుకున్నారు. ఎవరు ఏ పని మీద ఎటు వెళ్తున్నది చెప్పుకున్నారు. తోడుగా వచ్చేవారిని పరిచయం చేసుకున్నారు. మరునాడు ప్రయాణానికి సిద్ధమయ్యారంతా. వంటిల్లు అంతా చక్కబెట్టి అప్పుడు వచ్చింది పేదరాశి పెద్దమ్మ. ఆమెకు 60 ఏళ్లుంటాయి. జుట్టు బాగా నెరిసిపోయింది. భర్త లేడు, పోయి పుష్కరం పైనే అయ్యింది. దాంతో పొట్టకూటి కోసం పూటకుళ్ళ ఇల్లు నడుపుకుంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. వర్హాకి 2 పూటలా మంచి భోజనం పెడుతుంది. భోజనం అనంతరం కాయో పండో ఇస్తుంది. కమ్మని కథలు చెప్తుంది. చాలంటారు బాటసారులు. ఏదైనా కథ చెప్పు పెద్దమ్మ, వచ్చి వాకిలిలో కూర్చున్న పెద్దమ్మను అడిగారు బాటసారులు. నువ్వు కథ చెబితే వీణ మీటినట్టు ఉంటుంది, మురళి మోగినట్టుగా ఉంటుంది, నిద్ర వస్తుంది అన్నారు. సర్లేండి అని నవ్వుకుంది పెద్దమ్మ. చెప్పసాగింది ఇలా. పూర్వం కోసల రాజ్యాన్ని ఆర్యకుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి సూర్యకళ, చంద్రకళ, శశికళ అనే 3 భార్యలు. 3 మంచి అందగత్తెలు, అతి సుకుమారులు. అందంగా అంత ఎత్తున ఉన్నా కూడా 7 మల్లెలెత్తు కూడా తూగరంటారు ప్రజలు. ఒకరోజు ఆర్యకుడు సూర్యకళ సహా ఉద్యానవనంలో విహరిస్తూ కొలను గట్టున కూర్చున్నాడు. తామర పువ్వులతో కొలను నిండుగా ఉంది. కంటికి ఇంపుగా ఉంది. చేయి చాచి సరదాగా ఓ తామర పువ్వును తెంచాడతను. ఆ పువ్వుతో చిలిపిగా సూర్యకళ తల మీద సుతారంగా కొట్టాడు. ఆ దెబ్బకు సూర్యకళ బాధగా అబ్బా అని అరచి తల పట్టుకొని కింద పడిపోయింది. పరివారం చుట్టుముట్టిందామెను. చూస్తుండగానే సూర్యకళ తల బొప్పి కట్టి పెద్ద ఎత్తున వాచిపోయింది. స్పృహ కోల్పోయిందామె. ఏం జరిగింది మహారాజా? ఆర్యకుణ్ణి అడిగింది చెలికత్తె. జరిగింది చెప్పాడతను. ఎంత పని చేశారు మహారాజా? సూర్యకళ అతి కోమలం, మహాసున్నితం. మీరు అది గమనించలేకపోయారు అన్నది చెలికత్తె. రథంలో సూర్యకళను తరలించారు. అంతఃపురానికి చేర్చారు. రాజవైద్యులు వచ్చారు. చికిత్స ప్రారంభించారు. రకరకాల పైపూతలను, మలాములను, తైలాలను తీసుకువచ్చి వాటిని సూర్యకళకు రాసి స్వస్థత చేకూర్చారు. ప్రమాదం తప్పింది. అమ్మయ్య, ఊపిరి పీల్చుకున్నాడు ఆర్యకుడు. మీరు విశ్రాంతి తీసుకోండి. సూర్యకళ తల అతి సున్నితంగా నిమిరి అక్కడ సెలవు తీసుకున్నాడు రాజు. 2వ భార్య చంద్రకళ మందిరానికి చేరుకున్నాడు. ఆర్యకుడు అన్యమనస్కంగా ఉండడాన్ని గమనించింది చంద్రకళ. అతని మనస్థితిని మార్చే యత్నంలో గలగల నవ్వింది ఆమె. చంద్రకళ నవ్వు అంటే ఆర్యకునికి చాలా ఇష్టం. ఆ నవ్వును చూస్తూ మామూలు స్థితికి చేరుకున్నాడు అతను. తల్పాన్ని ఆనుకొని కూర్చున్నాడు. అతని హృదయం మీద తలనాంచింది చంద్రకళ. చెప్పండి మహారాజా, ఈ రాత్రి మీ ముచ్చట ఏం తీర్చమంటారు అడిగింది. చెప్పనా అని ఆర్యకుడు చంద్రకళ ముఖాన్ని దగ్గరగా తీసుకునేంతలో కిటికీలో నుంచి చంద్రుడు తొంగి చూశాడు. వెన్నెల సోకింది. అంతే, చంద్రకళ మూర్చిపోయింది. ఆందోళన చెందాడు ఆర్యకుడు. ఎవరక్కడా అంటూ గట్టిగా అరిచాడు. కొలువు కత్తె పరిగెత్తుకు వచ్చింది. మూర్చిపోయిన చంద్రకళను చూసింది. ఏం జరిగింది మహారాజా అని గాబరాగా అడిగింది. సమాధానంగా కిటికీ వైపు చూపించాడు ఆర్యకుడు. అమ్మో, చంద్రుడు అంది ఆమె. పరుగున వెళ్ళి కిటికీ తలుపులు మూసింది. మహారాజును సమీపించింది. చంద్రికళ మహాసున్నితం, అతి కోమలం. వెన్నెలను తట్టుకోలేదామె. అందుకే కిటికీలు సహా మందిరం తలుపులన్నీ మూసి ఉంచుతాం. మరి ఇవాళ ఆ కిటికీ ఎవరు తెరిచారో ఏమో, పొరపాటు ఎక్కడ జరిగిందో అన్నది కొలువు కత్తె. సాటి సేవకుల్ని కేకేసింది. వైద్యులకు కబురందించమంది. కబురందుకొని రాజు వైద్యులు వచ్చారక్కడికి. చికిత్స ప్రారంభించారు. చంద్రకళకు మీగడలు పూశారు. పూరేకులొద్దారు. ఆరోగ్యాన్ని చేకూర్చారు. స్పృహలోకి వచ్చింది చంద్రకళ.
కళ్ళిప్పి మహారాజును క్షమించమన్నట్టుగా చూసింది. సన్నగా నవ్వాడు ఆర్యకుడు. ధైర్యం చెబుతున్నట్టుగా ఆమె బుగ్గలు నిమిరి అక్కడి నుంచి బయలుదేరాడు. మూడవ భార్య శశికళ మందిరానికి ప్రయాణమయ్యాడు. వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది. పల్లకిలో ప్రయాణం ఉత్సాహంగా ఉంది. ఆర్యకునికి దూరంగా ఎవరో వడ్లు దంచుతున్నట్టున్నారు. దంపుడు పాటలు వినిపిస్తున్నాయి. రాగయుక్తంగా చాలా బాగున్నాయి పాటలు. శశికళ మందిరానికి చేరుకున్నాడు ఆర్యకుడు. పల్లకి దిగి మందిరంలోనికి ప్రవేశించాడు. సేవకులు ఆదుర్దా చెందడాన్ని గమనించాడు. ఏమైంది? కంగారు పడ్డాడు ఆర్యకుడు. రాణి శశికళ శశికళ అన్నారు సేవకులు. ఏమైంది శశికళకు అని గాబరా పడ్డాడు ఆర్యకుడు. రాణి శశికళ అరచేతికి గాయాలయ్యాయి అని చెప్పారు సేవకులు. గాయాలా? ఎలా అయ్యాయి అని అడిగాడు ఆర్యకుడు. వినండి మహారాజా, దూరంగా ఎవరో వడ్లను రోకళ్లతో దంచుతున్నారు. ఆ శబ్దాలను రాణి శశికళ తట్టుకోలేరు. వాటికి రాణి అరచేతులు ఎర్రగా కమిలిపోతాయి, వాచిపోతాయి, గాయాలైనట్టయ్యాయి, రక్తాన్ని స్రవిస్తాయి చెప్పారు సేవకులు. ఆశ్చర్యపోయాడు ఆర్యకుడు. పరుగున ఏకాంత మందిరానికి చేరుకున్నాడు. చేతుల్ని చూసుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది శశికళ. శశి పిలిచాడు ఆదుర్దాగా ఆర్యకుడు. మహారాజా అంటూ పరుగున వచ్చి ఆర్యకుని గుండెల్లో ఒదిగిపోయింది శశికళ. ఆమె చేతుల్ని తీసుకుని చూశాడు రాజు. సేవకులు చెప్పినట్టుగానే శశికళ చేతులు ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి. వాచిపోయి గాయాలైనట్టుగా సన్నగా రక్తం స్రవిస్తున్నాయి. గాబరా చెందాడు. పరిచారకులు పరుగు పరుగున వచ్చారక్కడికి. వెండి గిన్నెల్లో మంచి గంధాలు తెచ్చారు. పైడి గిన్నెల్లో పాలు తెచ్చారు. శశికళ చేతుల్ని పాలతో కడిగి వాటికి పూరేకులతో గంధాలు పూశారు. సైనికులు హెచ్చరించినట్టుగా ఉన్నారు. దంపుళ్ళు నిలిచిపోయాయి. పాటలు ఆగిపోయాయి. కథ ముగించింది పెద్దమ్మ. ఇప్పుడు చెప్పండి, కథ ఎలా ఉంది అని ప్రశ్నించింది బాటసారుల్ని పెద్దమ్మ. బాగుంది, చాలా బాగుంది అన్నారు బాటసారులు. బాగుందని చెప్పడం కాదు, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి చూద్దాం అన్నది పెద్దమ్మ. ఏంటి పెద్దమ్మ అని అడిగారు బాటసారులు. సూర్యకళ, చంద్రకళ, శశికళ ఈ ముగ్గురిలో అసలు సిసలు సుకుమారి ఎవరు? ముందు ఈ సంగతి చెప్పండి అని ప్రశ్నించింది పెద్దమ్మ బాటసారుల్ని. ఆలోచనలో పడ్డారు బాటసారులు. చర్చించుకోసాగారు. కాసేపటికి బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. చెప్పారు ఇలా: సూర్యకళకు పువ్వు దెబ్బ తగిలింది, చంద్రకళకు వెన్నెల సోకింది. ప్రత్యక్షంగా కనిపించావి అవన్నీ కూడా. శశికళ విషయంలో జరిగిందంతా పరోక్షం. దూరం నుంచి శబ్దాలు విని వచ్చింది అంతే. దానికే ఆమెకు గాయాల పాలయ్యిందంటే అసలు సిసలు సుకుమారి ఎవరు పెద్దమ్మ? మన శశికళే కదా అని చెప్పారు బాటసారులు. చాలా బాగా చెప్పారు, మెచ్చుకుంది పెద్దమ్మ. పడుకోండి, చాలా రాత్రి అయ్యింది కదా, ఇంకా పడుకోండి అని అంటూ ఉంది పెద్దమ్మ బాటసారుల్ని. బాటసారులు కూడా ఆవలింతలు తీస్తూ నిద్రకు ఉపక్రమించారు. చాలా బాగుంది కదా మన ఈ పేదరాశి పెద్దమ్మ సుకుమారి స్టోరీ. ఇలాంటి స్టోరీలు మీకు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఇలాగే పేదరాశి పెద్దమ్మ కథలు మనం చాలా చెప్పుకుందాము, చాలా విందాము. సరేనా? కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా ఒక కొట్టు కొట్టండి. అప్పుడు నేను ఎలాంటి వీడియో చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ లిజనర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈసారి పేదరాశి పెద్దమ్మ కథలలో అంతులేని కథ అనే ఒక తెలివైన కథ గురించి మనం తెలుసుకుందాం.